సో దాంట్లో ఏంటంటే హై ఎనర్జీ ట్రామా అంటే 2-వీలర్ వర్సెస్ బస్సు కానీ మేజర్ 4-వీలర్స్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ అన్నది నేను యూజువల్లీ హ్యాండిల్ చేస్తాను. దీంట్లో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు ఒక టీమ్ ఎఫర్ట్ అవసరం పడుతుంది. ఐసీయూ ఫిజిషియన్, చెస్ట్ ఫిజిషియన్, సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒక టీమ్ లాగా దీన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇది మా సెంటర్కి స్పెషాలిటీ, అంటే టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇవాళ టాపిక్ ఏం చెప్తున్నా అంటే కొన్ని రీసెంట్ అడ్వాన్సెస్, అది కూడా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఒక 65-70 మీద ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఒక 2 టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ తొంటి ఫ్రాక్చర్ గురించి ఉంటుంది. సో తొంటి ఫ్రాక్చర్ అయినప్పుడు యాజ్ అన్ ఆర్థోపెడిక్ టీమ్ ఎప్పుడు మనం దాన్ని ఒక ఎమర్జెన్సీ లాగా, ఒక హార్ట్ అటాక్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే తొంటి ఫ్రాక్చర్ అయిందంటే ఒకటి బాడీలో బలం తగ్గినట్టు, సెకండ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ తగ్గినట్టు పేషెంట్కి, థర్డ్ థింగ్ ఏంటంటే మొబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఓన్గా చేసే పనులు అవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎమర్జెన్సీగా తీసుకొని ఇమీడియట్గా సర్జరీ చేసేస్తాం. రీజన్ ఇస్ అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళి రావడము, లేదంటే బెడ్లో కూర్చోబెట్టడం, ఫిజియోథెరపీ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రాబ్లం 70+ వాళ్ళని వాళ్ళ బెడ్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి లంగ్స్ రిలేటెడ్, బెడ్ సోర్స్, ఇవన్నీ వేరే ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎర్లియర్ వి మొబిలైజ్, అంటే ఎంత తొందరగా వాళ్ళని కూర్చోపెట్టి మూమెంట్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో యూజువల్ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను రిగార్డింగ్ ద టెక్నాలజీ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ ఏదైతే ఉంది దాంట్లో రిస్క్ తక్కువ చేసి మనం ఎలా ఆపరేషన్ చేయొచ్చు అని ఒక ఆప్షన్. సో ఇది రైట్ సైడ్లో మీరు చూసేది, ఇది హిప్ ఫ్రాక్చర్ ఆర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అని చెప్తాం. దీంట్లో మనము 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 100% ఇది ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో ఫిక్స్ చేయాలి, అంటే ఒక 1 to 2 days లోపల కార్డియాక్ చెకప్, ఎనస్థీషియా చెకప్ అని చేసి చెక్ చేయాలి. సో దీన్ని హిప్ ఫ్రాక్చర్, ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అని చెప్తాము. ఇది యూజువల్లీ 70+ ఏజ్ గ్రూప్లో వస్తుంది. మెయిన్ రీజన్ ఫర్ దిస్ బాడీలో బ్యాలెన్స్ తక్కువ అవడం వల్ల, అండ్ సెకండ్ థింగ్ ఇస్ బోన్లో వీక్నెస్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇది 2 టైప్స్లో మనం ట్రీట్ చేయొచ్చు. ఒకటి, ఈ ఉన్న బోన్ అంతా తీసేసి ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ పెడతాం. సో దాన్ని ఆర్థ్రోప్లాస్టీ అని చెప్తాం. ఎనీ ఆర్థ్రోప్లాస్టీ ఆర్ కంప్లీట్ హిప్ రీప్లేస్మెంట్ అని చెప్తాం. సో అది మీకు చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనం బోన్ అంతా తీసేసి ఒక మెటల్ బాల్ లాగా పెడతాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ డేనే నడిపియవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఈ గాయం స్టిచెస్ చూస్తున్నారు కదా, పెద్దగా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అందరూ ఆ ఏజ్ గ్రూప్లో అది తట్టుకోలేదు.